డి న్యూస్ కి స్వాగతం. 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి అని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. ఆదివారం కనిగిరి పట్టణంలోని కాసిరెడ్డి కాలనీ అంగన్వాడీ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ, పోలియో రహిత భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదండ్రి తప్పకుండా తమ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలి అన్నారు. తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి అని, తద్వారా రాబోయే తరాలను ఈ వ్యాధి నుండి కాపాడవచ్చు అని ఆయన అన్నారు. వైద్య అధికారి డాక్టర్ ప్రియాషానంద మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 2014లోనే భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించినప్పటికీ, పొరుగు దేశాలలో వైరస్ ప్రభావం ఇంకా ఉండడంతో భారత్ అప్రమత్తంగా ఉండుటకు పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. చిన్న పిల్లలు పోలియో చుక్కలు వేయించుకోకపోతే వారికి పోలియో వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. ఈ వైరస్ ముఖ్యంగా నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. దీనివల్ల శాశ్వత పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఈ వైరస్ శ్వాసకోశ కండరాలపై ప్రభావం చూపి ప్రాణాపాయానికి కూడా దారి తీయవచ్చు. అందుకే పోలియో టీకా ఒక రక్షణ కవచం లాంటిది. ఇది పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచుతుందన్నారు. మొదటి రోజు బూతులకు రాలేని పిల్లల కోసం డిసెంబర్ 22, 23 తేదీలలో ఆరోగ్య అంగన్వాడీ సిబ్బంది బృందాలుగా ఇంటింటికి వెళ్లి తనిఖీ చేస్తాయి. చుక్కలు వేసిన ఇళ్లకు పి గుర్తును, వేయని పక్షంలో ఇంటూ గుర్తును కేటాయిస్తారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు వంటి రద్దీ ప్రదేశాలలో ప్రయాణికుల కోసం ట్రాన్సిట్ బూతులను ఏర్పాటు చేశామన్నారు. వలస ప్రాంతాలు, నిర్మాణ సంస్థల్లో ఉన్న పిల్లల కోసం మొబైల్ బృందాలు నిరంతరం పర్యవేక్షణ కలిగి ఉందన్నారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పల్స్ పోలియో కార్యక్రమం జయప్రదం చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు డాక్టర్ ప్రియాషానంద, డాక్టర్ ఫణికుమార్, ఆరోగ్య అంగన్వాడీ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.